కేసీఆర్ రావాలి. ఎందుకు పోవాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు? అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలా? ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలా? $200 కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు కన్నా పోవాలా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఒక్క నియోజకవర్గంలో 3,500 నియోజకవర్గం ఇల్లు కేటాయించుకుంటూ ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు యొక్క కళను నిజం చేసినందుకు పోవాలా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల పత్రాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేరుగా ఇచ్చినందుకు పోవాలా? మీరు కాళేశ్వరం పేరు పూలేశ్వరం వేసి కోట్లాది రూపాయలు దోచుకుంటే దాని మీద పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సమర్పిస్తే మిషన్ భగీరథ పేరు మీద ఏదైనా ఏ అంశం అనేది తీసుకోండి, స్కాములు స్కీములు తప్ప ఏమైనా చేసిందంటే ప్రశ్న. ఏదన్నా ఒక గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ సిద్దిపేటకో సిరిసిల్లకో తప్ప ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నిరాకరగా ప్రతి కుటుంబానికి దళితులు 3 ఎకరాల భూమి చూపిస్తారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేసిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పులాకుతం ఆర్థిక సంక్షోభం సృష్టించి అప్పచెప్పిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి, శ్రీధర్ బాబు గారు కానీ, కొండ ప్రభాకర్ అన్న గారు, నేను కానీ, మా శాసనసభ్యులు గారు, మంత్రులందరూ ప్రభుత్వంలో కూడా భాగస్వాములై మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలించుకుంటారు. రాబోయే 6 గ్యారెంటీ పథకాలు మిగతా గ్యారెంటీ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో కూడా 2 సంవత్సరాలు 8 రోజులు మన టైం ఉండదు. ఇప్పుడే ఎందుకు పోవు పునర్నిర్మాణం చేయాలి. బయటకు వచ్చినాం 2 సంవత్సరాలు చూస్తా పిల్లలు ఏం చేస్తారో చూస్తున్నా అని చూసి ఇప్పుడు బయటకు వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు రుణమాఫీ చేసినాం. వడ్ల కొనుగోలు కాడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రమ్మని ఇక్కడికి వస్తారు. ముడికాయలు పంచుతారు. 2023 డిసెంబర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి వచ్చినాక మార్పు వచ్చినాక మేమందరం అధికారులు చూసినాం. వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి తప్ప తారాన్ని కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసినామని చెప్పి రైతులు తన బియ్యాన్ని బోనస్ ఇచ్చినామా ఇవ్వలేదా తన వడ్లకు? ఈ విధంగా అన్ని రంగాల్లో ఒకట మీరు ఆర్థికంగా ఇంత ఇబ్బందుల పాలు చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని గడిపెట్టి ప్రభుత్వాన్ని అనిపిస్తుంటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడైనా ఏకవచనంతో మాట్లాడారా? ఆహాభావాలు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చట్టపరంగా ప్రజల ఓట్లతో గెలుపొంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ఆ రోజున ముఖ్యమంత్రిని ఎక్కడన్నా ఏ సందర్భంలో మాట్లాడినారా? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ఆహాభావాలు కానీ, వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడినట్టు మన వాళ్ళు ప్రజలు నిర్ణయించి ప్రభుత్వాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని అనరాని మాటలు మాట్లాడు, నోటికి ఎంతసంత మాట్లాడు, సింహం వస్తుందని మాట్లాడు, గుంటల కలవని మా మీద మాట్లాడు. ప్రజలు ఓట్లు ఇస్తే మీకు గెలిచినామండి. ప్రజలు ప్రభుత్వాన్ని మార్పుకొని ఆశీర్వదించారు. మరి ఆ విధంగా మీరు మాట్లాడే సంస్కారం 2 సంవత్సరాలు దానివల్ల 4 నెలలకు ఎందుకు ఆక్రోశం అని చెప్పాలి. నేను మొదటిసారి శాసనసభ్యుడైనా మా మీడియా చాలా సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది మీడియా మిత్రులు ఇక్కడి నుంచి ఇలాబరేట్ చైర్పర్సన్ గా నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి నేను శాసనసభ్యులు అనుకున్నా. చట్టసభలో చాలా హోదాగా ఉంటారు. విషయం మీద తెలుసుకోవాల్సినటువంటి మాలాంటి కొత్త వాళ్ళని సబ్మిట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ,
నిన్న మనం చేసిన కౌశిక్ రెడ్డి గారు కానీ కోరుట్ల ఎమ్మెల్యే కానీ మాట్లాడితే ఏకవచనంతో మాట్లాడితే తాటిసమర ప్రభుత్వమే దాడి చేసి ఎట్లున్నదంటే అసలు వీళ్ళు వాళ్ళ అధికారంలో ఇది కలనా నిజమా వాళ్ళు ఎందుకు ఆ సీట్లో కూర్చున్నారు ముఖ్యమంత్రిగా అసలు రేవంత్ రెడ్డి కూర్చున్నారు అనే విధంగా అవమానపరంగా సభలో మాట్లాడడం 2 సంవత్సరాలు 4 నెలల్లో కూడా కుట్ర పెట్టుకొని కలవశం పెట్టుకొని ఈరోజు ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి జీవన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఒక సభ పెట్టుకొని గ్రామాల్లో మీ టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు అక్రమంగా తప్పని కోట్లాది రూపాయలతో జన సమీకరణ చేసుకొని ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాస్తవాలు ఎక్కడికి పోవు. వాస్తవాలు అనేది ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన మార్పు కోరుకోవాలి. జీవన్ రెడ్డి మాట్లాడతారు బాగా మాకు విధంగా సామాన్యమైన కార్యకర్తలు నేను కానీ మా సత్యం కానీ జీవన్ రెడ్డి 30 సంవత్సరాలు 40 కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఇదే ఉన్నప్పటికీ ఒక మాట ఎక్కడే